గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేష్ లోకర్, సౌదీ అరేబియా అండి. ఈరోజైతే ఈ పర్టిక్యులర్ వీడియో ఏంటంటే ఇంటర్నేషనల్ జర్నీలో ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అండ్ మ్యాండేటరీ థింగ్స్ కోసం అయితే మనమైతే డిస్కస్ చేద్దామండి. మీరు నార్మల్గా చూడొచ్చు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేయాలి అంటే మనకేంటంటే బేసిక్ థింగ్స్ అయితే మన దగ్గర ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంటర్నేషనల్ పాస్పోర్ట్, వ్యాలిడ్ పాస్పోర్ట్ అయితే మన దగ్గర ఉండాలి. అండ్ వ్యాలిడ్ వీసా, ఫర్ మెనీ కంట్రీస్ అయితే వ్యాలిడ్ వీసా ఉండాలండి. కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఆన్ అరైవల్ వీసా కూడా మనకి యాక్సెప్ట్ చేస్తారు. కొన్ని కంట్రీస్లో ఏంటంటే ఈవెన్ హెల్త్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని డెస్టినేషన్స్లో వ్యాక్సినేషన్ ప్రూఫ్ కూడా మనమైతే సబ్మిట్ చేయాలన్నమాట. అండ్ వీ నీడ్ టు సబ్మిట్ ఆల్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అండి బిఫోర్ ఎంబార్కేషన్ ప్రాసెస్. అండ్ ఆల్సో మనం ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ట్రావెల్ చేయాలి అంటే మినిమం 3 అవర్స్ ముందైతే ఎయిర్పోర్ట్లో ఉండాలన్నమాట. ఎందుకంటే లాంగ్ చెక్-ఇన్స్ అయితే ఉంటాయండి అండ్ బిజీ స్క్రీనింగ్స్ కూడా ఉంటాయి. అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ విల్ బీ ప్రాపర్లీ వెరిఫైడ్ అండి. అండ్ నీడ్ టు వాక్ టు ద గేట్ ఇన్ అండి. ఎస్పెషలీ బిజీ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే లాంగ్ చెక్-ఇన్స్, లాంగ్ లైన్స్ అయితే ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ పీక్ ట్రావెల్ టైమ్స్లో ఎయిర్పోర్ట్స్ చాలా బిజీగా ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఎయిర్పోర్ట్కి 3 అవర్స్ ముందైతే వస్తే మనకి ప్రాసెస్ అంతా అప్రోప్రియేట్గా అయిపోతుందన్నమాట. అండ్ ఇమిగ్రేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఫర్ ద అరైవల్ ఇన్ అదర్ కంట్రీస్ అండి. ఇక్కడ ఏంటంటే ఇమిగ్రేషన్ ప్రాసెస్లో మీ పాస్పోర్ట్, మీ వీసా అండ్ ఏవైనా క్వశ్చన్స్ కూడా అడగచ్చు అన్నమాట. అండ్ ఎస్పెషలీ మీ స్టే కోసం అయితే అడుగుతారనమాట. అండ్ మీ హోటల్ బుకింగ్ కానీ, హోటల్ చెక్-ఇన్ అండ్ చెక్అవుట్ టైం కానీ, సో ఎన్ని డేస్ అయితే మీరు ఇంటర్నేషనల్ సిటీస్లో మీరైతే స్టే చేస్తారు, ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా వెరిఫై చేస్తారనమాట ఇమిగ్రేషన్ ప్రాసెస్లో. సో అందువల్ల మీరు ఈ పాస్పోర్ట్ కానీ, వీసా కానీ, హెల్త్ డాక్యుమెంట్స్ కానీ అన్నీ మీ దగ్గర అప్రోప్రియేట్గా క్యారీ చేయండి. సో మీరు స్మూత్ జర్నీ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రాజేష్ లోకర్, సౌదీ అరేబియా.